ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. సుంకరులను పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి. మార్కు సువార్త 2వ అధ్యాయము 15వ వచనము. మనం కొన్నిసార్లు లోకానికి కేంద్ర బిందువుగా, దేవుని రాజ్యానికి పూర్తి భిన్నమైన క్షేత్రంగా ఉండవచ్చు. అయినప్పటికీ క్రీస్తు అక్కడ పనిచేస్తున్నాడు. ఆయన సన్నిధితో నన్ను ఆశ్చర్యపరిచాడు. పరిసయ్యులు యేసు ప్రభు కనిపించే పరిస్థితులను చూసి తరచూ అబ్బురపడేవారు. వారు ఊహించిన ప్రజలతో ఆయన ఉండలేదు. దానికి బదులుగా ఆయన సుంకరులను పాపులతోనూ సమయం గడిపాడు. ప్రజల జీవితాలు స్వయాన అపవిత్రులమని గట్టిగా పలుకుచున్నాయి. అయినా సరే, ఎవరికైతే ఆయన అత్యంత అవసరమో వారితో యేసయ్య ఉన్నాడు. ప్రార్థన. పరలోకపు తండ్రి, నీవు ఖచ్చితంగా ఉండవని, నేను శోధింపబడే ప్రదేశాలలో కూడా నీవు కనపడుతున్నందుకు నీకు వందనములు. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నా. ఆమేన్.